ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు నాన్న? అందరు బాగున్నారు కదా? ఓకే, వెరీ గుడ్. అయితే మనం మరి సండే క్లాసెస్ స్టార్ట్ చేసుకుందామా? మీరున్న ప్లేసెస్లోనే మీరు నీల్ డౌన్ చేసి కళ్ళు మూసుకోండి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక వారం తండ్రి మేము ఇలా క్లాస్నైనా జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి తండ్రి మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈరోజు కూడానైనా మరి మేము పాట నేర్చుకోబోతుండగా, అలానే న్యూ స్టోరీనైనా నేర్చుకోబోతుండగా మాకు సహాయం చేయండి ప్రభువా. ఆది నుంచి అంతం వరకు కూడా ప్రభువా మీరే తోడై ఉండి సహాయం చేయమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిల్డ్రన్, మనం ఎవ్రీ వీక్ సాంగ్ పాడుకుంటాం కదా, ఈ వీక్ కూడా మీ అందరికీ ఇష్టమైన పాట పాడుకుందాము. God made me, God made me. In my Bible book it says that God made me. God loves me, God loves me. In my Bible book it says that God loves me. God helps me, God helps me. In my Bible book it says that God helps me. God keeps me, God keeps me. In my Bible book it says that God keeps me. ఓకేనా చిల్డ్రన్, మీ అందరికీ తెలిసిన పాటే. ఇంకెవరైనా నేర్చుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు నేర్చుకోండి. అలానే మనం ఈరోజు నేర్చుకోబోతున్న న్యూ స్టోరీ ఏంటంటే మోజెస్ స్టోరీ. పిల్లలు, మీరు లాస్ట్ క్లాసెస్లో జాకబ్ జోసెఫ్ స్టోరీ నేర్చుకున్నారు కదా. అలానే మరి జాకబ్ జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో స్టే అవుతారు. అయితే ఐగుప్తు దేశంలో స్టే అయ్యాక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తరం వాళ్ళందరూ కూడా చనిపోతారనమాట. తర్వాత ఐగుప్తు దేశంలో మరి ఇజ్రాయేలీలు ఎక్కువగా అభివృద్ధి చెందుతారు. ఇజ్రాయేలీలు అంటే ఎవరని చెప్పుకున్నాం మనం లాస్ట్ లెసన్స్లో? దేవుని ప్రజలని చెప్పుకున్నాం కదా. మరి ఇజ్రాయేలీల్ని దేవుడు బాగా ఆశీర్వదిస్తారు, చాలా బ్లెస్ చేస్తారు. ఓకేనా చిల్డ్రన్? మరి అప్పుడు మరి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు చాలా ఎక్కువగా ఉంటారనమాట. అప్పుడు ఐగుప్తు కింగ్ ఎవరంటే ఆ టైంలో ఫరో అనమాట. అయితే ఐగుప్తు కింగ్ వాళ్ళ ప్రజలతోటి ఇలా అంటారనమాట, ఎవరంటే మరి ఇజ్రాయేలీలు మనకంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు, అలానే వాళ్ళు మనకంటే బలవంతులుగా ఉన్నారు. మరి ఇలానే కంటిన్యూ అయితే వాళ్ళు ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మన ఎనిమీస్తో పాటు వాళ్ళు చేరి మన మీద తిరుగుబాటు చేస్తారు, మనకి విరోధంగా ఉంటారేమో అని చెప్పి ఫరో కింగ్ భయపడతాడనమాట. భయపడి ఇజ్రాయేలీలందరి మీద కూడా మరి అధికారులను నియమించి వాళ్ళని బానిసలుగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఇజ్రాయేలీలందరూ కూడా స్లేవ్స్గా ఐగుప్తు దేశంలో ఉంటారనమాట. స్లేవ్స్ అంటే వాళ్ళని చాలా కష్టపెడతారనమాట. వాళ్ళ చేత ఇలా ఇటుకలు మోయించడము, ఇటుకలు చేయించడము, అలానే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయించడము, మరి కష్టమైన పొలం పని చేయించడము, అలానే పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టించడము, అలాంటి మరి ఇజ్రాయేలీల చేత చాలా కఠినమైన పనులు వాళ్ళ చేత చేయించేవాళ్ళు అనమాట. మరి వాళ్ళు చేయకపోతే ఇలా వాళ్ళని శిక్షించేవాళ్ళు కూడా. అయితే ఇజ్రాయేలీలు మరి అంత కఠినమైన వాళ్ళ బానిసత్వంలో ఉంటారు. అయితే అయినప్పటికీ కూడా ఐగుప్తీయులు ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా మరి ఇజ్రాయేలీలు మాత్రం చక్కగా దేవుని చేత వాళ్ళు బ్లెస్ చేయబడుతూనే ఉంటారు. అలానే ఇంకా వాళ్ళ పాపులేషన్ అనేది ఎక్కువగా విస్తరిస్తూనే ఉంటుంది. అయితే ఐగుప్తు కింగ్ ఇంకేం చేస్తారంటే ఇది కూడా కాదని చెప్పేసేసి మరి అక్కడున్న మంత్రసాలను పిలిపించి, మంత్రసానులు అంటే ఎవరంటేనన్నా ఇప్పుడు డాక్టర్స్ నర్సులు చేసే పని అప్పుడు మంత్రసానులు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళని మంత్రసానులు అనేవాళ్ళు. అంటే ఉమెన్స్ అందరికి కూడా డెలివరీ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. అయితే వాళ్ళని పిలిపించి, మీరు హెబ్రీ స్త్రీలకు మీరు డెలివరీ చేస్తారు కదా, వాళ్ళ డెలివరీ టైంలో మీరు అక్కడికి వెళ్ళి మరి బేబీ బాయ్స్ పుడితే మాత్రం వాళ్ళని అక్కడికక్కడే చంపేయండి, బేబీ గర్ల్ పుడితే మాత్రం వాళ్ళని బతకనీయమని చెప్పి
ఫరో కింగ్ ఆర్డర్ చేస్తారనమాట. అయితే బేబీ బాయ్స్ అంటే మగ పిల్లల్ని పుడితేనేమో అక్కడికక్కడే చంపేయమంటాడనమాట. అలానే వాళ్ళకి ఆడపిల్ల పుడితే ఆడపిల్లని మాత్రం బ్రతకనియమని చెప్పి ఫరో కింగ్ ఆజ్ఞిస్తారు. కానీ మంత్రసానులు మాత్రం అలా చేయరు. అలా చేయకుండా వాళ్ళు దేవునికి భయపడతారనమాట. మరి అది పాపం కదా అలా చంపేయడము. కాబట్టి వాళ్ళు దేవునికి భయపడతారు. దేవునికి భయపడి వాళ్ళు అలా చేయరనమాట. అయితే మరి కింగ్ ఏం చేస్తారంటే మళ్ళీ ఎందుకు మీరు ఇలా చేయలేదని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు మరి ఐగుప్తు స్త్రీల కంటే కూడా ఆ స్త్రీలు చాలా చురుగ్గా ఉన్నారు. కాబట్టి మేము వెళ్ళేసరికి వాళ్ళకి డెలివరీస్ అయిపోతున్నాయి, అందుకని మేము చేయలేకపోయామని చెప్పి వాళ్ళు చెప్తారు. అయితే మరి కింగ్ మళ్ళీ ఇంకేం ఆర్డర్ ఇస్తారంటే అయితే ఎవరైతే మరి మగ పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా నదిలో పడేసేయండి, నదిలో పడేయమని మళ్ళా ఆజ్ఞిస్తారనమాట. అలా మరి అంత కఠినమైన మరి ఆ శాసనం ఉన్న టైంలో లేవి వంశస్థుల్లో ఒకరికి మరి బేబీ బాయ్ అనేది పుడతారనమాట. అయితే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బేబీ బాయ్ని చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఆ బేబీ బాయ్ చాలా అందంగా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్ బాయ్ అనమాట. వాళ్ళకి చాలా వాళ్ళు సంతోషించి వాళ్ళు ఏం చేస్తారంటే మరి దేవునికి ప్రార్థించి విశ్వాసంతో వాళ్ళిద్దరు కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రార్థిస్తారు. ప్రార్థించి ఆ బిడ్డని 3 months కూడా దాచిపెడతారనమాట. ఎన్ని మంత్స్ దాచిపెడతారు నాన్న? 3 months బేబీని దాచిపెడతారు, ఎవరికి కనిపించకుండా. మరి 3 months అయ్యాక ఇంకా దాచలేకపోతారనమాట. బిడ్డ పెరుగుతూ ఉంటే మరి దాచడం కష్టం అవుతుంది కదా. అప్పుడు ఇంకా మరి వాళ్ళు మళ్ళా ప్రార్థన చేసి ఇంకా ప్రభువా నీదే భారం అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బేబీ బాయ్ని ఆమెకు ఒక ఆలోచన వస్తుంది వాళ్ళ మదర్కి. అయితే ఆ బేబీ బాయ్ని ఒక బాస్కెట్ లాంటిది తయారు చేసి తను మరి వాటర్ వెళ్ళకుండా ఉంటుంది అనమాట. ఆ బాస్కెట్లో ఒక వాటర్ ప్రూఫ్ బాస్కెట్ ఒకటి చేస్తారు. ఒక బాస్కెట్ చేసి ఇలాంటి బాస్కెట్ చేసి అందులో ఆ బేబీ బాయ్ని ఉంచుతారు. ఆ బేబీ బాయ్ని ఉంచి మరి దాని నదిలో వదిలిపెడతారనమాట. అయితే వదిలిపెట్టినప్పుడు ఆ బేబీ బాయ్కి ఒక అక్క ఉంటుంది. అయితే ఆ అక్క పేరు ఏంటంటే మిరియాము. ఆ అమ్మాయిని దూరం నుంచి అమ్మాయి చూస్తూ ఉంటుంది. నదికి కొంచెం దూరం నుంచి అమ్మాయి చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తే ఏమవుతుందా అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు మరి ఫరో కింగ్కి ఒక డాటర్ ఉంటుంది. అయితే ఆ డాటర్ మరి తను అక్కడికి ఆ నది దగ్గరికి రివర్ దగ్గరికి స్నానం చేయడానికని వస్తుందన్నమాట. అయితే ఆ బాస్కెట్ని తను చూస్తుంది అనమాట. ఫరో డాటర్ చూసి ఆ బాస్కెట్ని తెప్పిస్తుంది అనమాట తన సర్వెంట్స్ చేత. ఆ బాస్కెట్ని తెప్పించినప్పుడు ఆ బాస్కెట్ ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక బేబీ బాయ్ ఏడుస్తూ కనిపిస్తాడనమాట. ఆ బేబీ బాయ్ ఎలా ఆమె చూడగానే చాలా అందంగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా మనం. ఆ బేబీ బాయ్ని చూసి ఆమె కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుందన్నమాట. చూడండి పిల్లలు, ఇక్కడ ఇలా ఫరో కుమార్తె ఆ బేబీ బాయ్ ఉన్న బాస్కెట్ని ఇలా తెప్పించుకొని మరి తను చూస్తుంది. అప్పుడు మరి చూసి వెంటనే మరి వెనక దూరం నుంచి చూస్తూ ఉంది కదా ఆ బేబీ బాయ్ వాళ్ళ అక్క. మరి తను గబగబా వచ్చి మరి బేబీని మరి నేను పెంచడానికి ఎవరినైనా తీసుకురమ్మంటారా అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు సరే అంటుంది అనమాట ఫరో కుమార్తె. అయితే ఆ బేబీని పెంచడానికి ఎవరిని తీసుకొస్తుంది? ఆ బేబీ బాయ్ యొక్క మదర్నే తను తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చినప్పుడు ఫరో కుమార్తె ఏమంటుందంటే ఈ బిడ్డను తీసుకెళ్ళి నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పి అంటుంది. మరి ఆ తల్లి చక్కగా ఆ బిడ్డని సంతోషంగా మరి తీసుకొని ఆ బిడ్డని తీసుకెళ్ళి మరి పెంచిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఫరో కుమార్తె దగ్గరికి తీసుకొస్తుంది నాన్న. మరి అప్పటి నుంచి కూడా ఆ బేబీ బాయ్ అక్కడే పెరుగుతాడనమాట. అయితే పిల్లలు మరి ఫరో కుమార్తె ఆ బేబీ బాయ్ని నీటిలో నుంచి తీశాను కాబట్టి ఇతనికి మోషే అని పేరు పెడతాను అని చెప్పి చెప్తుంది అనమాట. మోషే, ఓకేనా చిల్డ్రన్? మోజెస్ అనమాట. మరి అసలు మోషే బానిసగా పెరగాల్సిన వ్యక్తి కదా. కానీ మరి దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం మోషే రాజభవనంలో పెరుగుతాడనమాట. అలానే
ఫరో కుమార్తెకి కుమారుడిగా మరి మోషే పెరుగుతాడు. అక్కడున్న ఐగుప్తు దేశంలో ఉన్న మంచి విద్యని అభ్యసిస్తాడు. అయితే తర్వాత కూడా మరి దేవుని ఉద్దేశం ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం మరి మోషే పెద్దవాడు అయిన తర్వాత ఐగుప్తు దేశ యొక్క బానిసత్వం నుంచి మరి ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించడానికి తను లీడర్గా మరి దేవుడు తన్ని ప్రత్యేకపరుచుకుంటారు. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా లెసన్? ఈ లెసన్ నుంచి మనం మెమరీ వర్స్ కూడా నేర్చుకుందాము. నాతో పాటు చెప్పండి నాన్న. యాక్ట్స్ 7:20. మోసెస్ వాజ్ నో ఆర్డినరీ చైల్డ్. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. యాక్ట్స్ 7:20. మోసెస్ వాజ్ నో ఆర్డినరీ చైల్డ్. చిల్డ్రన్ మరి మెమరీ వర్స్ నేర్చుకోండి. అలానే మీరు ఇంతకుముందు నేర్చుకున్న పాటే కదా, ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నేర్చుకున్నాను. మరి లాస్ట్ వీక్ మీరు చెప్పిన మెమరీ వర్సెస్ అన్ని కూడా ఇప్పుడు చూద్దాం. Joseph said to his brothers, "Do this and live, for I fear God." Genesis 42:18. Thank you. Praise the Lord, everyone. This week's memory verse, Joseph said to his brothers, "Do this and live, for I fear God." Genesis 42:18. Thank you. That's what it means. Joseph said to his brothers, in life, do this. In life, I fear God. Genesis 42:18. Thank you. Joseph said To his brothers, do this and live, for I fear God. Genesis 42:18. Thank you. Praise the Lord. Genesis 42:18. Joseph said to his brothers, "Do this and live, for I fear to God." Thank you. Joseph. The father, the two brothers, to win life. Then For a fear God. Then 42:18. Thank you. Praise the Lord, everyone. Today, please, daughter said to his brother, "Do this and live, for I fear God." Genesis 42:18. Thank you. Praise the Lord. Joseph said to brothers, "Do this and live, for I fear God." Genesis 42:18. Thank you. Praise the Lord. Joseph said to his brothers, "Do this, live, for I fear God." Genesis 42:18. Thank you. Praise the Lord. Joseph said to his brothers, "Do this, live, for I fear God." Genesis 42:18. Thank you. Joseph said to his brothers, "Do this
do this, and live. and live. For I fear God. For First, I I fear God. feel good. Genesis This is 42, 32, 18. 80. Thank you. Thank you. Praise the Lord, everyone. Today I am telling Sunday memory verse. Joseph said to his brothers, "And do this and live, for I fear God." Genesis 42:18. Thank you, everyone. Joseph The said to to his eat brothers, the do this duty and live. and For for I fear God. favor. Genesis 42, 42, 18. 18. Thank you. Thank you. Praise the Lord, everyone. This is Mamiva. Joseph said to his brother, "Do this and life and I fear God." Genesis 42:18. Thank you, everyone. Praise the Lord, everyone. Joseph said to his brothers, "Do this and life, for I fear God." Genesis 42:18. Thank you. Do this and live. Fear God. Genesis 42, 18. Thank you. Praise the Lord. Everything I am, everything I am, everything I be, everything I be, I give it to you, Lord. I give it to you, Lord. Do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I am, everything I am, everything I be, everything I be, I give it to you, Lord. I give it to you, Lord. I do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is gift to you. Thank you. Everything I am, everything I am, everything I do, everything I do, I give it to Lord, I give it to Lord, thankfully, thankfully, every song I sing, every prize I give, everything Is a gift. is a gift to you. Everything I am, everything I am, everything I am, everything I am, everything I do, everything I do, I give it to Lord, I give it to Lord, thankfully, thankfully, every song I sing, every place I do, every price. Everything I do. Everything I do, thank you. It Praise the Lord, everyone. Everything I am, everything I am, everything will be, everything will be. I give it to you, Lord. I give it to you, Lord. And do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, every praise,
Everything I do is a gift to you. Everything I am, everything I am, everything will be, everything will be. I give it to you, Lord. I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Thank you. Where I am, everything I am, everything I am, everything I be, everything I be. You the Lord, thank you, every time I think, every time everything I do is a gift to you. Everything. Everything I am, everything I am, everything I be, everything I be, you the Lord. Thankfully, it's all I did, every day I did, every day I did, is a gift to you. Thank you. Everyone, everything I am, everything I am, everything I be, everything I be, I give it to you, Lord. I give it to you, Lord, and do it thankfully and jolly. Every time I hit, every page I bring, everything I do, it a gift to you. Everything I am, everything I be, everything I be, I did to you, Lord. I did to you, Lord, and do it thankfully, thankfully. Every time I sing, every page I give, everything I do, it is a gift to you. Thank you. Everything I am, everything I am, everything I be, everything I be. I give. I give it to you, Lord. I give it to you, Lord. I do it thankfully, thankfully. Every song I sing, every praise I bring. Everything Everything I do is a gift to you. Everything I am, everything I am, everything I be, everything I be. I give it to I give it to you, Lord. I give it to you, Lord. Undo. Every Undo it. I do it thankfully, thankfully. Yes, every song I sing, every praise I bring. Everything Everything I do is a gift to you. Thank you. Like the Lord, everything I am, everything I am, everything I be, everything I be. I give it to you. I give it to Lord, I give it to Lord. Undo thankfully. I give thankfully, thankfully. Every song I sing, every prayer I bring, Everything I do. everything I do It's a gift. is a gift to you. Money. Everything I do. Everything I am, everything I am, everything I be, everything I be. I give I give it to Lord, I give it to Lord. Undo it. I do thankfully, thankfully, thankfully. Every song I sing, every prayer I bring, Everything I do. everything I am, I do. I do is a gift to you. Thank you. Thank you. Lord. Everything I am, everything I am, everything
I be, everything I be, I give it to you, Lord. I give it to you, Lord. I'm thankfully, every song I sing, every prize I bring, everything I do is a gift to you. Thank you. Everything I am, everything I am, everything I be, I give it to you, Lord. I give it to you, Lord, and do it thankfully. Every song I sing, every praise I give, everything I do is a gift to you. Thank you. Praise the Lord, everyone. Everything I am, everything I be, I give it to you, Lord. I give it to you, Lord, and do it thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I am, everything I be, I give it to you, Lord. I give it to you, Lord, and do it thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Thank you, everyone. Praise Lord, everyone. Everything I am, everything I be, I give it to you, Lord. I give it to you, Lord. I do you thankfully. Every song rising, Every prize I every prize I give, bring. everything I do is a gift to you. Everything I am, everything I be, I give it to you, Lord. I give it to you, Lord. I do you thankfully. Every song rising, every prize I give, Bring everything I do is a gift to you. Thank you. ఓకే చిల్డ్రన్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పారు. సాంగ్ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. అలానే ఈ వీక్ కూడా నేర్చుకోండి. మరి మనం సండే క్లాస్ని చిన్న ప్రేయర్ తోటి మనం క్లోజ్ చేసుకుందాము. మీరందరూ కూడా మీరున్న ప్లేసెస్లోనే నీల్ డౌన్ చేసి కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయన పరిశుద్ధమైన తండ్రి, మీకే వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకునైనా పాట నేర్చుకోవటానికి, మరి లెసన్ నేర్చుకోవటానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి. ప్రభువా, మరి మీరు లెసన్లో నేర్పించిన విధంగా తండ్రి మేమందరం కూడా తండ్రి విశ్వాసంతోనైనా ప్రార్థించడంనైనా మాకు నేర్పించండి ప్రభువా. ప్రతి పరిస్థితిలోనైనా మీ మీద ఆధారపడడంనైనా మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభువా. అలానే తండ్రి మరి పిల్లలనైనా మరి లెసన్ ఇంకోసారి తండ్రి వాళ్ళు చెప్పించుకోవటానికి, మరి వాళ్ళు గ్రహించుకోవటానికి తండ్రి మరి ఆ చిన్న హృదయాలకునైనా చిన్న మనసులకు ప్రభువా మీరే జ్ఞానాన్ని తండ్రి ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభువా. అలానే మరి మరొక వారినైనా మేమందరం కలుసుకునేంత వరకు కూడానైనా మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన అంతటినీ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.